గెయిల్ కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్ పూర్తి వీడియో చూసి తర్వాత లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, గెయిల్ కంపెనీ కరెంట్ ప్రైస్ చూసుకుంటే కనుక 173.85 ఉంది. అలాగే 52 వీక్స్ హై వచ్చి 196.35 ఉంది. 52 వీక్స్ లో వచ్చి 102.10 ఉంది. మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే కనుక 1,14,308 crores దాకా ఉంది. అలాగే మార్కెట్ క్యాపిటల్ ఎఫ్ఎఫ్ అంటే చూసుకుంటే కనుక 46,866 crores ఉంది. ఈ ఫేస్ వాల్యూ వచ్చి 10 రూపీస్ ఉంది. గెయిల్ కంపెనీ బిజినెస్ మేజర్ బిజినెస్ చూసుకుంటే కనుక పెట్రోకెమికల్స్ అండ్ గ్యాస్ ట్రాన్స్మిషన్ అండ్ మార్కెటింగ్, ఎక్స్ప్లోరేషన్, ప్రొడక్షన్ అండ్ రెన్యూబుల్స్ అండ్ సిటీ గ్యాస్ అండ్ ఎల్పిజి లిక్విడ్ హైడ్రో కార్బన్స్ మేజర్ బిజినెస్ ఇవి వీల్వి. ఒకసారి స్టాప్ చేసి మీరు దీన్ని చదవండి. గెయిల్ కంపెనీ న్యూ ప్రాజెక్ట్స్ లకి ఎంటర్ అవుతుంది. ఒకటేమో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ విత్ కెపాసిటీ వచ్చి 4.3 టోటల్ పర్మనెంట్ డిసబిలిటీ. అలాగే సెకండ్ వచ్చి సోలార్ ప్లాంట్ టోటలింగ్ 20 మెగావాట్స్ కెపాసిటీతో వీళ్ళు నిర్మిస్తున్నారు. స్మాల్ స్కేల్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అండ్ ఫెసిలిటీ విత్ ఏ కెపాసిటీ వచ్చి 36 టోటల్ పర్మనెంట్ డిసబిలిటీ. ఇక్కడ చూసుకుంటే మనము ఇండోర్ లోని సిజిడి నెట్వర్క్ లో హైడ్రోజన్ అనేది బ్లెండింగ్ 2% తో ప్రారంభించారు. ఈ హైడ్రోజన్ బ్లెండింగ్ కి వీళ్ళు ఖర్చు పెడుతున్నది 2.3 బిలియన్ పెట్టుబడి పెడుతున్నారు. అరౌండ్ వీళ్ళు పెట్టుబడి పెడతాను 200 crores. ఓవరాల్ గా వీళ్ళు ఎంటర్ ఉన్న ప్రాజెక్ట్స్ ఇవి 2024 కి. గెయిల్ కంపెనీ మేజర్ కాంట్రిబ్యూట్ నేషన్ ప్రోగ్రెస్ చూసుకుంటే అక్కడ 50% వచ్చి నేచురల్ గ్యాస్ అండి. అలాగే 74% వచ్చి నేచురల్ గ్యాస్ ట్రాన్స్మిషన్ పైప్ లైన్స్ నుంచి ఫ్లో అవుతుంది. 42% వచ్చి సిఎన్జి స్టేషన్స్ ఉన్నాయి. అలాగే ప్రొడ్యూసర్స్ ఎవ్రీ 33rd ఎల్పిజి సిలిండర్స్ ఇన్ ఇండియాలో ఉంది. టోటల్ వీళ్ళ ప్రోగ్రెస్ ఇది. వీళ్ళ గ్రోత్ ప్రాస్పరిటీ కంటిన్యూ స్ట్రెంత్ చూసుకుంటే నియర్లీ 15 to 18 mm SDMD వాల్యూ అడిక్షన్ లో ఉంది. ఇక్కడ స్ట్రాంగ్ టారిఫ్స్ ఉన్నాయి, బలంగా ఉంది. ప్రెడిక్టబుల్ ట్రేడింగ్ ఎర్నింగ్ ట్రాజెక్టరీ ఉంది. పెట్రోకెమికల్ మీద వీళ్ళకి బలంగా పట్టు ఉంది. ఎల్పిజి ధరలను సిఏజిఆర్ చూసుకుంటే 11 to 12% గా పెరిగింది. ఇక్కడ అట్రాక్టివ్ వాల్యుయేషన్ చూసుకుంటే ఇన్ ఫ్యూచర్ 12 months లో వీళ్ళ రిజల్ట్స్ గానీ చాలా ఎక్స్పెక్టేషన్ మించి ఉంటాయని మేము అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే వీళ్ళ డౌన్ గ్రేడ్ రిస్క్ చూసుకుంటే గ్యాస్ వినియోగించకపోతే అదొక ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ ఫెడ్చెమ్ ఎల్పిజి విభాగంలో గ్యాస్ ధరలు పెరిగినా కూడా వీళ్ళకి కంపెనీకి అనేది కొద్దిగా వీళ్ళ మెయిన్ గ్యాస్ నుంచే కాబట్టి మనీ ఎర్న్ చేసేది. గ్యాస్ ధరలు ఎక్కువ అయిపోయినా కూడా చాలా ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అవుతాం కాబట్టి దానికి అప్గ్రేడ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి లిమిట్ లోనే ఉండాలి గ్యాస్ ధరలు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఎల్ఎన్జి ధరల మధ్య కొద్ది వ్యత్యాసాన్ని తగ్గించినట్లయితే ఈ కంపెనీకి కొద్దిగా రిస్క్ అనేది ఉంటుంది. ఓవరాల్ గా ఈ కంపెనీ ఇది రిస్క్ అనేది. గెయిల్ కంపెనీ 2025 కి వీళ్ళ టార్గెట్స్ అనేది ఈ ఫ్లో చార్ట్ లో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ కి ఎండింగ్ డే వచ్చి 1 crore టోటల్ పిఎన్జి కనెక్షన్స్ ఉన్నాయి. అలాగే సీజబుల్ రెన్యూబుల్ పోర్ట్ఫోలియో, కమిషనింగ్ ఆఫ్ 60 KTA అండ్ పిపి ప్లాంట్. ఒకసారి వీడియో లెంత్ ఎక్కువైపోయింది, ఒకసారి వీడియో పాస్ చేసి దీన్ని చదువుకోండి. ఈ కంపెనీ 2025 కి వీళ్ళ టార్గెట్ అచీవ్ చేసేది అరౌండ్ 20,241 దాకా ఉంది FY 27 కి. అలాగే ప్రెసెంట్ ఇయర్ చూసుకుంటే -5,080 దాకా ఉంది. అలాగే FY 24 కూడా 1,859 ఉంది. అంటే ఈ ఫ్యూచర్ లో పెట్రోకెమికల్స్ అనేది ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఇది ఫ్యూచర్ గ్రోత్ చూసుకొని 20,241 దాకా ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఎల్పిజి ప్రొడక్షన్ చూసుకుంటే లైక్ ఇంక్రీజ్ అయ్యింది. ఓవరాల్ FY 24 to 27 కి వచ్చేసరికి ఇక్కడ 20,203 ఉంది. FY 27 కి ఇంప్రూవ్ అయ్యేది. కానీ ప్రెసెంట్ మనం FY 23-24 చూసుకుంటే 23 వచ్చేసరికి 13,270 దాకా ఉంది. అలాగే వీళ్ళ ప్రొడక్షన్ చూసుకుంటే FY 24 లో 7,461 కంటే లోలో ఉంది. చూడాలి మరి వీళ్ళు యాన్యువల్ రిపోర్ట్ మార్చ్ లో రివీల్ చేస్తారు. ఎబిటా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే వీళ్ళ సిఐఆర్ చూసుకుంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే 11% ఉంది. FY 24 to 27 కి 172.1 ఉంది. 76.7 నుంచి అరౌండ్ 172.1 వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అక్కడ మనం స్ట్రాంగ్ క్యాష్ ఫ్లో చూసుకుంటే అరౌండ్ వీళ్ళు లో వచ్చి 0.3 ఉంది 2023. అగైన్ ఆఫ్టర్ ఫ్యూచర్ గ్రోత్ చూసుకుంటే హలో గైస్, నాకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. 90.0.6 నుంచి అరౌండ్ 75.0 వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్ గా ఈ కంపెనీ వాల్యుయేషన్స్ గానీ ఏవి చూసుకున్నా గానీ గ్రో అనేది హెవీగా ఉంది. బట్ వీళ్ళ ప్రాఫిట్స్ గానీ వీళ్ళ కంపెనీ గ్రోత్ గానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇన్ ఫ్యూచర్ గ్రోత్ చూసుకుంటే అరౌండ్ మన టార్గెట్ 215 నుంచి
183 వరకు ఉంది టార్గెట్. ఓవరాల్ గా కంపెనీ గురించి ఇది. గెయిల్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే గిన ప్రమోటర్స్ వచ్చి ఎంటైర్ 3 క్వార్టర్లీ చూసుకుంటే 51.9 ఉన్నారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చూసుకుంటే గిన వీళ్ళు 1 పాయింట్ తగ్గింది 33.7 దాకా ఉన్నారు, హోల్డ్ చేస్తున్నారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ అండ్ అదర్ చూసుకుంటే గిన 2 క్వార్టర్లీ చూసుకుంటే 8.3 8.9 అండి. కానీ డిసెంబర్ లో వచ్చేసరికి 10.2 అంటే 2% పెరిగింది. అలాగే ఎఫ్ఐఎస్ బ్యాంక్స్ చూసుకుంటే గిన 0 ఉంది. అలాగే ఇన్సూరెన్స్ కాస్ట్ చూసుకుంటే గిన వీళ్ళేమో 9.7 జూన్ లో ఉంటే అలాగే సెప్టెంబర్ లో 10.2 ఉన్నారు. 1% తగ్గించారు ఇక్కడ డిసెంబర్ వచ్చేసరికి. ఈ ఎఫ్ఐఎస్ చూసుకుంటే గిన ఎఫ్ఐఎస్ ఏమో జూన్ 23కి ఏమో 16% హోల్డింగ్ చేసింటే అలాగే సెప్టెంబర్ లో ఏమో 2% తగ్గింది, 14.8 ఉంది. డిసెంబర్ లో చూసుకుంటే గిన 14.3 ఉంది. అరౌండ్ 6 పాయింట్స్ ఏమో డౌన్ లో ఉంది, 0.6% ఏమో డౌన్ లో ఉంది. అలాగే ఇంకా అదర్స్ చూసుకుంటే గిన మన రిటైలర్స్ చూసుకుంటే గిన 3 క్వార్టర్లీస్ చూసుకుంటే గిన ఫస్ట్ క్వార్టర్ జూన్ వచ్చేసరికి 13.9 ఉంటే అలాగే సెప్టెంబర్ చూసుకుంటే 1% పెరిగింది, 14.2 ఉంది. అలాగే డిసెంబర్ లో చూసుకుంటే గిన 14.4 ఉంది, 0.2% పెరిగింది. గెయిల్ చార్ట్ ఓపెన్ చేసినాను, 1 డే లో ఉన్నాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే గిన నా టార్గెట్ వచ్చి 215 పెట్టుకున్నాను. అలాగే స్టాప్ లాస్ వచ్చి అరౌండ్ 156 దాకా పెట్టుకున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే హైయెస్ట్ వచ్చి 195 టచ్ అలో లోయెస్ట్ వచ్చి ఇక్కడ చూసుకుంటే హైయర్ అండ్ లోస్ ఫామ్ అయినాయి. ఇక్కడ చూడండి, ఇలా వచ్చి ఇలా ఫామ్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చి బ్రేక్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చి హైయర్ అండ్ లోస్ ఫామ్ అయినాయి. అరౌండ్ ఇక్కడ బ్రేక్ అయింది, మార్కెట్ అనేది కొద్దిగా ఫాల్ అయింది, హెవీ ఫాల్ అయింది. ఇక్కడ నుంచి రికవరీ అయితే నా టార్గెట్ ఏమో 215 ఉంది. అలాగే స్టాప్ లాస్ చూసుకుంటే అరౌండ్ 156 దాకా ఉంది. ఇది షార్ట్ టర్మ్ కి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఈ కంపెనీ ఎలా గ్రోత్ అవుతోంది, వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ ఏంటి, వీళ్ళు ఏ వర్క్స్ చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండబుల్ చేసుకోవడానికి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.